ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుల, క్రీస్తు పుట్టుక ఈ లోకానికి ఎంతో గొప్ప పండుగ. కానీ మనిషి పరివర్తన చెంది, హృదయ పరివర్తన చెంది క్రీస్తులో జన్మించినట్లయితే అది పరలోకముల పండుగ. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక్క పాపాత్ముని విషయమై ఒక్క పాపాత్ముడు మారు మనసు పొందిన పరలోక దూతలు విందు చేసుకున్నారని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రిస్మస్ పండుగ అంటే పాపి కొరకు దేవుడు తన మహిమని విడిచి మనల్ని తన మహిమతో నింపుకున్నకు మన వద్దకు వచ్చి ఉన్నాడు. అదే క్రిస్మస్ పండుగ. పాపం మనల్ని తరుముతూ ఉండగా, పాప చీకటిలో మనం ఉన్నప్పుడు, ఈ లోకమైన చీకటిలో మనం ఉన్నప్పుడు, పాపం నుంచి మనల్ని మరి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. ఆ రక్షణని ఇవ్వడానికే మనకి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ సహోదరి సహోదరులు, ఒక్క పాపాత్మని విషయమై పరలోకంలో విందు జరుగును. మనము క్రిస్మస్ని ఎంతో గొప్పగా జరుపుకుంటున్నాం, ఎంతో గొప్ప పండుగ జరుపుకుంటున్నాం. కానీ నిజముగా మనము రక్షణ పొందనట్లయితే, నిజముగా మన హృదయ పరివర్తన చెందనట్లయితే, నిజముగా దేవుని మనం అంగీకరించినట్లయితే ఈ క్రిస్మస్ పండుగ కేవలం మరి ఒక సాంప్రదాయ పండుగగానే మిగిలిపోతుంది. నిజముగా క్రీస్తుని అంగీకరించి మన కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు ప్రతి ఒక్కరు దేవుని నమ్మి హృదయ పరివర్తన చెందినట్లయితే మరి ఒక్క పాపాత్మన నిమిత్తమై పరలోకంలో విందు జరుగుననే విధముగా ఒక్క పాపాత్ముని కూడా మన కుటుంబంలో ఉండకూడదు. అందరూ కూడా హృదయ శుద్ధి కలిగి నిజముగా దేవుని అంగీకరించి క్రిస్మస్ పండుగని ఎటువంటి శాపమునకు కుటుంబంలో తావునివ్వకుండా క్రిస్మస్ను అర్థవంతంగా జరుపుకోవాలంటే కుటుంబం అంతా రక్షించబడాలి, కుటుంబం మొత్తం దేవుని స్వీకరించాలి. అదే నిజమైన క్రీస్తు పండుగ. లేకపోతే ఇంటి ముందట తార వెలగటమే తప్పించి మనము మన కుటుంబం ఒక తారగా వెలగాలి, మనము దేవుని మహిమతో నింపబడాలి. అదే దేవుని యొక్క ఆశ, అభిలాష. అందుకే క్రీస్తు మరి పరలోక మహిమను వదిలి ఈ మట్టి అయిన మనల కొరకు మరి ఒక భూలోకానికి వచ్చి ఉన్నాడు. అప్పుడే క్రీస్తు జయంతికి మరి ఒక అర్థం, పరమార్థం మన జీవితంలో జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.